హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామీస్ వావ్. హార్లిక్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయితే ఎలా అంటారా, ఇంకా లేట్ చేయకుండా మనం మార్కెట్లో దొరికేలాగా ఇంట్లో ఎలా గోధుమలు తీసుకోవాలి. అయితే ఇక్కడ గోధుమలు ఒక మంచి క్వాలిటీ ఉన్న గోధుమల్ని వాడాలండి. సో వాటిని తీసుకొని వాటిని బాగా ఒక 2-3 టైమ్స్ కడగాలి. ఎందుకంటే వాటిపైన ఏదైనా పొట్టు ఉంటే అదంతా పోతుంది. అలా 2-3 టైమ్స్ వాటిని క్లీన్ చేశాక వాటిలో వాటర్ పోసి ఒక రోజంతా వాటిని నానబెట్టాలి. అంటే 24 అవర్స్ వాటిని నానబెట్టాలి. ఇలా మూత పెట్టుకొని 24 అవర్స్ వాటిని విడిచిపెట్టేయాలి. 24 అవర్స్ అయ్యాక చూస్తున్నారు కదా, ఇలా నురగలా వస్తుంది. ఆ వాటర్ని మార్చేసి మళ్ళీ ఒక 2-3 టైమ్స్ వాటిని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్ని అంతటిని కూడా డ్రైన్ చేసేసి ఇప్పుడు వాటిలోని ఒక పలుచని క్లాత్లో ఏదైనా కాటన్ క్లాత్ కానీ ఏదైనా క్లాత్లో వేసుకొని గట్టిగా ముడికట్టుకోవాలి. అంటే మనం ఇప్పుడు వాటిని స్ప్రౌట్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికోసం క్లాత్ని గట్టిగా ముడి వేసేసి దాన్ని ఒక గిన్నెలో ఉంచి దానిపైన ఏదైనా ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకోవాలి. ఎందుకంటే వాటికి గాలి తగలాలండి. అందుకని ఒకవేళ మీ దగ్గర అలా హోల్స్ ఉన్న ప్లేట్ లేకపోతే కొంచెం ప్లేట్ని ఇలా పక్కకు తీసి పెట్టి వాటిని 36 అవర్స్ వాటిని అలా పక్కన పెట్టేయాలి. అంటే మన స్ప్రౌట్స్ రెడీ అవ్వాలి కదా, అందుకని. సో దానికోసం మీరు ఏం చేయాలంటే మధ్య మధ్యలో వాటర్ని తడుపుతూ ఉండాలి. తడిపి మళ్ళీ ప్లేట్ని మూత పెట్టేసి ఇలా చూసారు కదా, మీకు ఇలా స్ప్రౌట్స్ మొలకలు వస్తాయండి. ఇలా మొలకలు వచ్చినంత వరకు వాటికి మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అది టెంపరేచర్ బట్టి అవి కొంచెం తొందరగా వస్తాయి, లేకపోతే కొంచెం టైం పడుతుంది. అలా మొలకలు వచ్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో వేసి ఎండలో ఎండబెట్టాలి. సో అది కూడా డిపెండ్స్ అపాన్ అంటే మీకు సమ్మర్లో అయితే హాఫ్ డే సరిపోతుంది, లేదంటే 1 డే వరకు వాటిని వాటర్ పూర్తిగా తేమ లేకుండా వాటిని ఎండలో ఎండబెట్టాలి. తర్వాత వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి స్టవ్ పైన. అంటే మీరు ఇలా డ్రై రోస్ట్ ఎంతవరకు చేయాలి అంటే మీరు చూస్తే ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటుంది. అలా కాకుండా మీకు నోట్లో వేస్తే కరకరలాడాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వాటిని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు అవి పక్కన తీసి పెట్టేసి తర్వాత ఆల్మండ్స్ తీసుకొని ఒక పావు కప్పు వరకు ఆల్మండ్స్ తీసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అయితే మీరు ఆల్మండ్స్ని పొట్టుతోనైనా యూజ్ చేయొచ్చు, లేదా ఇలా పొట్టు తీసి కూడా యూజ్ చేయొచ్చు. అయితే వీటిని ఎలా తీయాలో చాలా ఈజీగా తీసేయవచ్చండి పైన ఉన్న పొట్టుని. అవి ఎలా తీయాలో అనేది నేను ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. దాన్ని మీరు చూడాలి అంటే దాని లింక్ని ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను, కావాలంటే మీరు చూడండి. ఇలా వాటిని కూడా డ్రై రోస్ట్ చేశాక పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు గ్రౌండ్ నట్స్ అంటే శనగ పలుకులు కూడా తీసుకొని వాటిని కూడా రోస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత డ్రై చేసిన గోధుమలు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ పట్టి కొంచెంగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టి తర్వాత వాటిని జల్లెడ పట్టించుకోవాలి. ఎందుకంటే మీకు ఇలా పౌడర్లా రావాలి, లేకపోతే మీకు మిల్క్లో కలిపేటప్పుడు అది మిక్స్ అవ్వకుండా ఉండిపోతుంది. సో గోధుమలన్నింటినీ అలా మిక్సీ చేసి జల్లించుకున్నాక మీరు డ్రై రోస్ట్ చేసిన ఆల్మండ్స్, వేరుశెనగ గుడ్లు ఉన్నాయి కదా, వాటిని కూడా మిక్సీ చేసుకోవాలి. అయితే వాటిని మరీ ఎక్కువగా చేసేయకూడదండి, ఎందుకంటే వాటిలో ఉన్న ఆయిల్స్ రిలీజ్ అయిపోతాయి. నార్మల్గా వాటిని పౌడర్ చేసి మీరు ఆల్రెడీ జల్లించి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా వాటిలో మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం. తర్వాత మీరు కావాలంటే ఆ పౌడర్లోకి పంచదార పౌడర్ వేసుకోవచ్చండి. ఒకవేళ మీరు చిన్నపిల్లలకి యూజ్ చేయాలంటే పంచదార బదులు పటిక బెల్లం యూజ్ చేస్తే చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర పటిక బెల్లం లేకపోతే మీరు చక్కగా షుగర్ని పౌడర్ చేసి కలుపుకోండి. ఇంకా దాంట్లోకి ఒక పావు కప్పు దాకా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు మీరు పౌడర్ని అంతటినీ కూడా మిక్స్ చేసుకోవాలి. సో మన హార్లిక్స్ ఎంతో హెల్దీ అయిన హార్లిక్స్ రెడీ అయిపోయిందండి. పిల్లలకి చాలా మంచిది. మీరు ఇలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మీకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అంటే ఆ పౌడర్లోనే కొంచెం మీరు కోకో పౌడర్ కలిపారంటే చాక్లెట్ ఫ్లేవర్ హార్లిక్స్ కూడా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా ఈజీ అండి ప్రిపేర్ చేసుకోవడం. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఇలానే ఇంట్లో ప్రిపేర్ చేసి మీ పిల్లలకి హార్లిక్స్ యూజ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే, మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను, నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటాను.